పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేస్తే మామూలుగా ఉండదు. ముఖ్యంగా ఆయన గెలిచిన నియోజకవర్గంలో ఎవరైనా ఆకతాయిలు చిన్న చితగా వేషాలు ఇస్తే అక్కడ ఉంది డిప్యూటీ సీఎం తాట తీసి వదిలిపెట్టే గబ్బర్ సింగ్ ఆయన. అలాంటి ఆయన గెలిచినటువంటి నియోజకవర్గంలో తోకలు జాడిస్తే ఎలా? అక్కడ మొన్న ఒక చిన్న హాస్టల్కి సంబంధించి ఏదో స్కూల్కి సంబంధించి పిఠాపురంలో అక్కడ ఈవ్ టీజింగ్ జరుగుతుందని చెప్పి తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎస్పీలకి, ఎస్ఐలకి, డిఎస్పీలకి అందరికీ వార్నింగ్ ఇచ్చారంట. ఈవ్ టీజింగ్ అనే మాట పిఠాపురంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా వినిపించడానికి వీల్లేదు అని చెప్తే అక్కడ ఉన్నటువంటి మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా కూడా అక్కడికి దిగిపోయి లేడీస్ హాస్టల్ దగ్గర, బస్టాండ్ల దగ్గర, ఇంకొక చోట ఈవ్ టీజింగ్ ఎవరెవరు చేస్తున్నారని వెతికి వేటాడి మరి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం, మంచి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగిందంట. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు కూడా పాడైపోతుంది. సో అందుకని వాళ్ళకి సరైన పద్ధతిలో వెళ్ళాలని చెప్పి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారట. సో ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన నియోజకవర్గం మీద ప్రేమతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిస్థితులపై గతంలో మాట్లాడినటువంటి విషయాలు మనం చూసాం. ఇకపోతే ఈ ఈవ్ టీజింగ్లో ఉన్నటువంటి చాలామంది గతంలో దొంగతనాలు, గంజాయి సంబంధించిన చేసిన వ్యక్తులు కూడా కనిపించారని తెలుస్తుంది. గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు వీళ్ళందరినీ పెంచి పోషించి ఒక బ్లేడ్ బ్యాచ్ని ఒక టీమ్గా తయారు చేసి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు. దీని మీద జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీకి సంబంధించినటువంటి అందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పరచుకుని వీళ్ళని అరికట్టాలి, వీళ్ళని ఎలా మనం నిరోధించాలి అనే దాని మీద చెప్తున్నారట. దానికి సంబంధించి పోలీసులే చాలా కాలేజెస్లో, స్కూల్స్లో, మిగతా ఎక్కడైతే పిక్ పాకెటర్స్ కావచ్చు, ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఎక్కడెక్కడ ఎవరన్నా కనిపిస్తే చెప్పండి, మీరు అలాంటి వాటి బారిన పడద్దు అని చెప్పి హెచ్చరించటం, ట్రీట్మెంట్ ఇవ్వటం అన్నీ కూడా వాళ్ళే చేస్తారట. సో ఏదైనా సరే ఒక గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ అయితే మాత్రం నడుస్తుంది పిఠాపురంలో. ఆడపిల్లను వేధిస్తే తొక్కి నారతీస్తా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు హెచ్చరించి వదిలేశారట. సో ఇలాంటిది పవన్ కళ్యాణ్ గారు మాత్రం సహించే ప్రసక్తే లేదు. అక్కడ ఎటువంటి అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎలా ఉంటుందో చూడండి. అంటే రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి ఒక మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి తన సొంత నియోజకవర్గంలో ఇలాంటివి జరిగితే ఊరుకుంటారా? తొక్కి నారతీస్తారు డెఫినెట్గా. అలాంటి వాళ్ళు ఇప్పటైనా సరే ఆపేసుకుంటే మంచిది. ఇక ముందు అలాంటి వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే కూడా డెఫినెట్గా పోలీసులకు కానీ, అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, టీడీపీకి సంబంధించిన వాళ్ళకి కానీ సమాచారం ఇవ్వండి. వాళ్ళని ఏం చేయాలో, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదో మనం ముందు చూడబోతున్నాం.